ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ ఉదయకాలం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడు గత దినమంతయు కాచి కాపాడి మరొక ఉదయాన్ని దేవుడు మనకిచ్చిన ఆయన కృపను బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఆయన మనలను కాచి కాపాడుతున్న దేవుడు, మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడు. ఆయనను ఎంత స్తుతించినా, ఎంత గణపరిచినా ఆయన రుణమును మనము తీర్చలేం. కాబట్టి అనునిత్యము మనము ప్రభువును స్తుతించేవారుగా ఉందాం, ఆయన నామాన్ని గణపరిచేవారుగా ఉందాం, ఆయన నామాన్ని గొప్ప చేసేవారుగా ఉందాం. దేవుడు ప్రతిరోజు మనలను కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, కరుణిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు. ఆయన కార్యాలను బట్టి ప్రతి దినము మనము ఆయనను స్మరించేవారుగా, ఆయనను మహిమపరిచేవారుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మరిన్ని మేలులు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. కాబట్టి దేవుడి కార్యాలను మనం ఎలాగా వివరించాలో, ఎలాగ స్తుతించాలో కీర్తన గ్రంథంలో భక్తుడు ఒక అద్భుతమైన మాటను మనకు జ్ఞాపకం చేస్తాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆమేన్. ఈ యొక్క మాటను మనము పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేసిన మాటను చూస్తే, మొట్టమొదటిగా నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినపడుతూ ఆయనను చేసిన కార్యములను గట్టి కనపరుస్తూ ఉన్నప్పుడు దేవుని హస్తమంట, యెహోవా హస్తము సాహస కార్యములను చేయిస్తోందంట. దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఇప్పటి వరకు చేసినటువంటి కార్యాలను బట్టి, లేదా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆయన సందులో ఉత్సాహంతో, సంతోషంతో ఆయనను గూర్చి నువ్వు పాడుతూ స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరచగలిగితే నీ జీవితంలో మరిన్ని సాహస కార్యములు దేవుడు చేస్తాడు. సాహస కార్యములు అంటే ఎవరూ చేయలేని కార్యములు, గొప్ప కార్యములు. అవి ఎవరు చేస్తారంటే యెహోవా దక్షిణ హస్తము మాత్రమే చేయండి. ఎవరి గుడారములు అయితే దేవుని కూర్చున్నట్టే ఉత్సాహ సునాదాలు వినబడతాయో, ఎవరి గుడారంలో అనునిత్యము స్తుతి, ఆరాధన, స్తుతి ధూపము, స్తోత్ర ప్రార్థనలు, ఆయనను గూర్చినటువంటి ఉల్లాసముతో కూడినటువంటి దేవునిని మహిమపరిచే కీర్తన వినిపిస్తాయో, అటువంటి వారు గృహాల్లో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయనని వాగ్దానం చేస్తాడు. మీ జీవితాల్లో మరిన్ని కార్యాలు జరగాలంటే ఇదిగో ఆనాడు పేతురు చెరసాల్లో బంధించబడినప్పుడు, పేతురు సంకెళ్ళ మధ్యలో భయంకరంగా బంధించబడి ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో నిద్రపోతున్నప్పుడు సంఘమైతే, అనగా మరియా అనే ఇంటిలో అక్కడ సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ దేవుడు అప్పటి వరకు వారి జీవితంలో చేసిన కార్యాలు బట్టి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, ఆ రాత్రే దేవుడు దూతను పంపి దైవజనటువంటి పేతురును చెరసాలలో నుంచి విడిపించి వారి గృహమునకు తోడుకొచ్చారు. ఆ కార్యమును చూసిన ఆ గృహంలో ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుడు చేసిన కార్యాన్ని చూసి వాళ్ళందరూ కూడా విస్మయం పొందుతూ ఉన్నారు. ఎందుకంటే యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేస్తాం. నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు జరగాలి. దేవుడు హస్తము నీ ఇంటిలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, ఆశించిన కార్యాలు జరిగించాలంటే ఇదిగో నీ ఇంటిలో ప్రార్థనా ధూపం, నీ ఇంటిలో స్తుతియాగము, నీ ఇంటిలో దేవుని గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడగలిగితే ఖచ్చితంగా మన యేసయ్య ఆనాడు పేతుని విడిపించిన దేవుడు నిన్ను, నీ కుటుంబంలో అనేక కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు నా యేసయ్య. ఏ బలహీనతతో నువ్వు బలహీన పడిపోయి ఉన్నావో ఆ బలహీనత విషయమై కృంగిపోవద్దు, విచారపడవద్దు. నా యేసయ్య నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నా యేసయ్య ఈ బలహీనత నుంచి విడిపించగలిగిన సర్వశక్తిమంతుడని ఆయన గురించి ఉత్సాహంతో పాడుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఆయన నామాన్ని హెచ్చించగలిగితే ఖచ్చితంగా నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను విడిపిస్తాడు. నీ ఇంటిలో ఉన్న ప్రతి రోగానైనా స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఈ దినం నుంచి నీ ఇంట్లో ఇంకను నీకు ఇచ్చిన రక్షణ బట్టి, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన సందులో రక్షణ సునాదములు వినబడుతూ ఆయన కూర్చు పాడుతూ స్తుతిస్తూ ఉండగలిగితే గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. అటువంటి కార్యాల కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయం ఇదిగో నాయనా నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదములు వినబడనన్నావు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనన్నావు. ఎవరి గృహాలైతో నాయనా
నేను నిన్ను గూర్చినటువంటి ఉత్సాహ సునాదములు చేస్తున్నారో వారింటిలో సాహస కార్యములు చేస్తాను వాగ్దానం చేస్తున్నాను. ఇదిగో నేను ఎవరైతే గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నీ కార్యాల కొరకు నాయనా అయ్యా శుభ కార్యాల కొరకు, స్వస్థత కార్యాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, అయ్యా రుణబంధకాల యొక్క విడుదల కొరకు అయ్యా నీ వైపు చేతులెత్తి నీ సన్నిధిలో స్తుతిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. బలహీనతలుంటే స్వస్థపరచండి అయ్యా. వైవాహిక జీవితంలో సమస్యలుంటే విడిపించండి. ఆర్థిక ఇబ్బందులుంటే విడిపించండి అయ్యా. రుణబంధకాల నుంచి మీరు విడిపించండి ప్రభా. గొప్ప గొప్ప కార్యాలు, సాహస కార్యాలు అయ్యా నిన్ను స్తుతించి నిన్ను గూర్చి ఆరాధించే వారి జీవితంలో జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.